సైడ్ మచ్చిడు ఇచ్చేది ఎవరు ఫోటో అందరూ మనకి తీసుకోమా 6,000 ఎవరు ఇచ్చేది? ఏ ప్రభుత్వం? వినపట్లే. ఫోన్ నెల వస్తా ఉందా? ఏ ప్రభుత్వం వస్తుందా? ఏ ప్రభుత్వం? మాట్లాడాలా? చెప్పాల్సింది 1వ తారీఖున పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో 26వ డివిజన్లో స్థానిక కూటమి నాయకులందరితో కూడా కలిసి పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి నెల 1వ తారీఖున అందరికి కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్తగా ఈ నెల నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 52 మందికి కొత్తగా కూడా పెన్షన్ రావడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 30,947 మందికి ప్రతి నెల 1వ తారీఖు కూడా 13,55,00,000 రూపాయలు పెన్షన్ రూపంలో మనం ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే ఒక పెద్ద కొడుకుగా మాట ఇచ్చినారో ఈ రాష్ట్ర ప్రజలకు ఎలక్షన్స్ ముందు, ఆ మాట ప్రకారం ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎవరైతే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏ మాట ఇచ్చినా ఆ మాటకు కట్టుబడి ఉంటూ అన్ని విధాలా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఏ మాటలైతే చెప్పారో సంక్షేమ పథకాల్లో, ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే అన్ని సూపర్ 6లో భాగంగా అమలు చేయడం జరిగింది. అదే కాకుండా అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, రెండో పక్క అభివృద్ధి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు, ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా జరగాల్సినవి కూడా ఉన్నాయి. అవి కూడా త్వరలో చాలా వరకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు 28వ డివిజన్లో శాసనసభ్యులు శ్రీధర్ గారు పాల్గొన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారి కార్యాలయ తరఫున నేను కానీ, స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, కూటమి నాయకులు అందరితో కూడా పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. రాబో రోజుల్లో కూడా ఇదే విధంగా కూటమి ప్రభుత్వం ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట ప్రకారం అన్ని విధాల అభివృద్ధి, సంక్షేమం అమలు చేసే విధంగా, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు వచ్చే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, శాసనసభ్యులు శ్రీధర్ గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.